డీటెయిల్ చూస్తే అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తెలిపింది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పారు. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించింది అని వాపోయింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష పెట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతులదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నారు అంటూ సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది. కాగా జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్తో నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ను పోలీసుల కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. గత 3 రోజులుగా జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నేటితో కస్టడీ ముగియనుంది. అయితే విచారణలో భాగంగా యువతి గురించి జానీ మాస్టర్ పలు కీలక అంశాలు బయటపెట్టాడు. బాధితురాలే తనను వేధించినట్టు విచారణలో ఆయన వెల్లడించారు. నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్ని గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది. ఎన్నోసార్లు బాధితురాలు నన్ను బెదిరింపులకు దిగింది. ఇక నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను. సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా బాధితురాలలో మార్పు రాలేదు. నాపై కుట్ర కూడా జరిగింది. వెనుక ఉండి నాపై కుట్ర చేశారు. ఇక నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు అంటూ జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేశారు. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణప్రసాద్, సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం మరో కొత్త ట్విస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మాత్రం ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. అయితే కొరియోగ్రాఫర్ గా పనిచేయటం కోసం తన భర్తను కూడా ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందంటూ ఆమె ఆ ఫిర్యాదులో పేర్కోవడం కూడా జరిగింది. అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా నరకవేంటో తనకు అంటే ఆమె జానీ మాస్టర్ భార్యకు చూపించిందని, తాను కూడా ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేంత వరకు తీసుకెళ్లిందని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే జానీ మాస్టర్ ను కూడా ఆమె ఇంటికి కూడా ఎక్కువ వచ్చినా కూడా 2-3 గంటలు మాత్రమే ఉండి పోయేలా కూడా ఆయన గ్రిప్ లో అట్లా పెట్టుకుందంటూ కూడా ఆమె ఆ ఫిర్యాదు కూడా పేర్కోవడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె వాళ్ళ బాధితురాలి తల్లి కూడా ఆమె చాలా సార్లు వేధింపులకు గురి చేశారని తాను మానసికంగా ఎంతో కృంగిపోయాను అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే బాధితురాలతో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బంది గురి చేసిన నేపథ్యంలో ఆమె పెట్టిన అక్రమ కేసుల ఆరోపణలు కూడా ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె విజ్ఞప్తిలో ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.